27వ సిపిఐఎం రాష్ట్ర మహాసభ నెల్లూరులో జరిగింది. ఈ సదస్సులో బృందా కారత్ పాల్గొన్నారు. ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ సభలో సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా వి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో పేద ప్రజలకి అండగా పోరాటాలు చేస్తామని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఫోర్సైట్స్ టీవీ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. శ్రీనివాసులు రెడ్డి సార్ మన దగ్గర ఉన్నారు. ఏకగ్రీవంగా రెండోసారి సిపిఎంఐ పార్టీకి సందర్భంగా గెలుపొందినందుకు ముందుగా ఫోర్సైట్ ఛానల్ సంబంధించి శుభాకాంక్షలు సార్. చెప్పండి, ఎలాగా మీరు ఈ మహాసభ 3 రోజుల పాటు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, ఈ 3 అంశాల చుట్టూ 39 తీర్మానాలని ఆమోదించాము. అందులో ప్రధానంగా మన రాష్ట్ర రాజకీయాల్లో ఒక సమూలమైన మార్పు తీసుకురావాలి. ప్రజల సమస్యల ఆధారంగా రాజకీయాలు నడవాలి తప్ప వ్యాపార దృష్టి రాజకీయాలు నడవకూడదు. ఈరోజు వ్యాపారస్తులు రాజకీయాలు అజెక్ట్ చేసుకుపోయారు. ఈ రాజకీయాలని వ్యాపారస్తుల నుంచి విముక్తి చేసి ప్రజల చేతుల్లో కానీ వస్తే అప్పుడు ప్రజల సమస్య, ప్రజల ఎజెండా అనేది ముందుకు వస్తుంది. అప్పుడు ప్రతి సమస్య కూడా పరిష్కరించుకోవడం తేలిక అవుతుంది. ఈ అవగాహనతో మేము ఈరోజు ప్రజల ముందుకి పోబోతున్నాము. ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారానికి రాకముందు సూపర్ 6 సహా అనేక వాగ్దానాలు చేసింది. మీరు వాటిని అమలు చేయండి. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు, ఇప్పుడేమో పెంచుతున్నారు. ధరలు తగ్గిస్తామన్నారు, ఇప్పుడేమో పెంచుతున్నారు. పన్నులు తగ్గిస్తామన్నారు, ఇప్పుడేమో పెంచుతున్నారు. ఏ మాట మీద నిలబడటం లేదు. జగన్మోహన్ రెడ్డి పాలసీకి ఈ ప్రభుత్వ పాలసీకి తేడా లేదు. ఆ రోజు వాళ్ళు నాడు నేడు పేరుతో విద్యా వ్యవస్థలో బిల్డింగులు కట్టారు. ఇప్పుడు మీరు అదే విధానాన్ని ఈ సాల్ట్ పేరుతోటి కొనసాగిస్తున్నారు. సాల్ట్ అనేది ప్రపంచ బ్యాంక్ విధానం. అట్లాగే వైద్యం మార్పు ఏం లేదు. సాధారణ ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, లేకపోతే రైతులకి భరోసా లేదు, మహిళలకి ఫ్రీ బస్సులు లేవు, నెలవారీ ఇచ్చేలేవు. ఈవెన్ గ్యాస్ కూడా ఇంతవరకు డబ్బులు వేయలే. ఇస్తామని ప్రారంభించడం తప్ప ఇంతవరకు డబ్బులు వేయలేదు. వాగ్దానాలు అమలు మీరు చేసిన వాగ్దానాలు మీరు అమలు జరపడం నినాదంతో మేము రాబోయే రోజుల్లో ఉద్యమం చేయబోతున్నాము. రాజకీయ పరంగా కానీ ప్రజల్లో కానీ చిన్న అనుమానం అనేది ఉంది. సిపిఎంఐ బలహీనపడింది అని అంటున్నారు. దానికి సంబంధించి మీరు ఎలాంటి ఉద్యమాలు చేపట్టబోతున్నారు, ఇంకా ఎలాంటి పోరాటాలు ఈ బెల్ట్ షాపులు అయితే ఎలాగా చేయబోతున్నారు అనేది ఈ మహాసభ మేము అది కూడా చర్చించాము. బలహీనపడిన మాట వాస్తవము. పైగా ప్రాతినిధ్యం కూడా తగ్గింది. అసెంబ్లీలో లేము, అలాగే పార్లమెంట్లో కూడా ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి ఎవరు లేరు. ఎందుకంటే ప్రజలు అనేక కారణాలతోటి మా నుంచి కొంత దూరం అయ్యారు. ఒక జనరేషన్ కోల్పోయాం వాస్తవం చెప్పాలని. కానీ తిరిగి ఈరోజు యంగ్స్టర్స్, నేను జరిగిన ర్యాలీలు చూశారు. అంతకుముందు మేము చేసిన ఉద్యమాల్లో, విశాఖ ఉద్యమంలో కానీ, పోలవరం ఉద్యమంలో కానీ యంగ్స్టర్స్ చాలా పెద్ద పాత్ర వహించారు అన్ఎంప్లాయ్మెంట్ దీని మీద. కానీ రాబోయే రోజుల్లో యూత్కి ఖచ్చితంగా వామపక్ష పార్టీలు, వామపక్ష ఉద్యమం ప్రత్యామ్నాయం అవుతుందనే ఒక విశ్వాసాన్ని నిన్న జరిగిన సభ ఇచ్చింది. సరే, ఫోర్సైట్ ఛానల్ నుంచి మీ ధనలక్ష్మి, నెల్లూరు జిల్లా.